ఏం మాయ చేసావే పార్ట్ 53. డోర్కి అవతల వైపు ఉన్న ప్రేమ అదితి ప్రవర్తనకు బాధపడుతూ లైట్స్ అన్నీ ఆఫ్ చేసి టెర్రస్ పైకి వెళ్ళి అక్కడే ఒక మూలన నేల మీద కూర్చొని మోకాలు చుట్టూ చేతులు బిగించి ఆకాశంలో అందంగా అలంకరించినట్టు ఉన్న చుక్కలను చూస్తూ ఉండగా ఆమె మొబైల్ రింగ్ అయింది. స్క్రీన్ మీద అన్నయ్య అని స్క్రోల్ అవుతూ కనిపించడంతో లేని నవ్వుని పెదాల మీదకు తెచ్చుకొని కాల్ లిఫ్ట్ చేసింది. కాల్లో ప్రేమ, ఎలా ఉన్నావన్నయ్య? నిశ్చయ్, నేను బాగానే ఉన్నానురా, కానీ నీ వాయిస్ ఏంటి అలా వస్తుంది? ఆర్ యూ ఓకే అని అడిగాడు. అప్పటి వరకు ఏడవడం వల్ల బాధగా వినిపిస్తున్న ప్రేమ వాయిస్ని బట్టి ప్రేమ అతని ప్రశ్నకు ముందు తడబడిన తనని తాను స్థిమితపరుచుకొని, నాకేమవుతుందన్నయ్య, నాకేం కాలేదు, ఐఎమ్ ఓకే. అయినా నాతో మాట్లాడి 2 రోజుల పైనే అవుతుంది కదా, అందుకే నీకు కొత్తగా అలా అనిపిస్తుందేమో. నిశ్చయ్ నవ్వుతూ, లేదురా, ఒక ముఖ్యమైన పని వల్ల ముంబై వెళ్ళాను, దానివల్ల కుదరలేదు. రిటర్న్ అయ్యాక చేద్దామనుకున్నాను కానీ అది కూడా కుదరలేదు. అందుకే ఇప్పుడు లేట్ అయినా మనసంతా ఎందుకో నీ మీద బెంగగా ఉందిరా అన్నాడు కాస్త జీరబోయిన గొంతులో. ప్రేమ అతను చూపిస్తున్న ప్రేమకు మనసు భారంగా మారి కళ్ళల్లో కన్నీళ్లు సుడులు తిరుగుతుంటే కష్టంగా కన్నీళ్లను కంట్రోల్ చేసుకోవడం వల్ల చిన్నగా వెక్కుతూ, నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతున్నాను అన్నయ్య. నిశ్చయ్ ప్రేమ పరిస్థితి అర్థం చేసుకుని ఆమెను డైవర్ట్ చేస్తూ, బేబీ ఏం చేస్తుందిరా? ప్రేమ తన దగ్గర లేని కూతుర్ని తలుచుకొని బాధపడుతూ, నిద్రపోతుందన్నయ్య. నిశ్చయ్ నవ్వుతూ, మరి మీ ఆయన? ప్రేమ ఆ ప్రశ్నకు ఆదిత్య నిన్న తనతో ప్రవర్తించిన తీరు గుర్తు రావడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేక తను ఏడుస్తున్న సౌండ్ నిశ్చయ్కి వినిపించకుండా జాగ్రత్తగా పడుతూనే వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండిపోయింది. నిశ్చయ్ ప్రేమ నుండి సమాధానం రాకపోవడంతో కంగారు పడుతూ, ఏమైందిరా ప్రేమ, మళ్ళీ ఏదైనా గొడవ జరిగిందా? ప్రేమ కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకొని, లేదన్నయ్య, అలాంటిదేం లేదు, సిగ్నల్ కట్ అవుతుంది అంతే, అయినా కూడా నిద్రపోతున్నారు. నిశ్చయ్ ఆమె మాటలకు కాస్త రిలాక్స్ ఫీల్ అయ్యి టైం చూస్తూ, ఓ సారీరా, బాగా మిస్సింగ్ ఫీల్ అయి అనిపించడంతో టైం 11 అవ్వడం కూడా నేను పట్టించుకోలేదు. గుడ్ నైట్ అండ్ టేక్ కేర్ రా. ప్రేమ నవ్వుతూ, ఇట్స్ ఓకే అన్నయ్య, గుడ్ నైట్, బాయ్ అని కాల్ కట్ చేయగానే అప్పటి వరకు అణిచిపెట్టుకున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి మోకాలలో తలదాచుకొని ఏడుస్తూనే ఎప్పటికో నిద్రపోయింది. అటు విసురుగా ప్రేమ మొహం మీదే రూమ్ డోర్ వేసిన ఆదిత్య నిద్రపోతున్న కూతుర్ని తీసుకెళ్లి జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి తను కూడా ఆ బుజ్జిదాని పక్కనే పడుకొని సీలింగ్ వైపు చూస్తూ నిద్రపట్టక ప్రేమ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. పాపం ప్రేమ సాంగిత్యానికి, ఆమె చెప్పే బెడ్ టైమ్ స్టోరీస్కి ఆమెకు కూతురి కంటే బాగా అలవాటు పడిపోవడంతో ఆదిత్యకి మనసు కుదురుగా లేక కంటి మీద కునుకు అన్నది లేకుండా పోతుంది. మరుసటి రోజు నిన్నట్లా రెడీ అయ్యి అయిష్టంగానే టిఫిన్ కానిచ్చి అన్వి ప్రేమలను స్కూల్లో డ్రాప్ చేసి వాళ్ళు వాళ్ళ దాటిన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నిన్న నీరసంగా కనిపించిన ప్రేమ చూసిన వర్ష అది అబ్బాస్ ఎఫెక్ట్ అని ఊరుకుంది. కానీ ప్రేమ ఈరోజు నిన్నటికంటే నీరసంగా కనిపించడంతో, ఏమైంది నీకు, ఎందుకు ఇలా దిగులుగా ఏదో పోగొట్టుకున్నట్టు తయారయ్యావు? ఆ దరిద్రుడు గురించి అంతగా ఆలోచిస్తూ భయపడే కంటే కొన్నాళ్ళు ఈ జాబ్ మానేసి ఇంట్లోనే ఉండొచ్చు కదా అనింది. అదంతా అబ్బాస్ వల్ల పడుతున్న భయమే అనుకొని వర్ష మాటలకు ప్రేమ స్కూల్ మానేయడమా? ఒకవేళ మానేస్తే ఇప్పటి వరకు నా ప్రేమను, నా మమకారాన్ని అనుమానించారు. కానీ నేను ఈ జాబ్ మానేసి ఇంట్లో కూర్చుంటే ఆయన ఆస్తి కోసమే నేను ఇదంతా చేశాను అనడానికి ఆదిత్య గారు వెనకాడరు అనుకుని అతనికి భయపడి నేను నా ఉనికిని వదిలేసుకోవడం ఏంటి వర్ష? ఈ స్కూల్ నాకు స్టార్టింగ్ స్టేజ్లోనే ఎంతో గుర్తింపునిచ్చింది. ఎన్నో తీపి గుర్తులను, మంచి అనుభవాలను, ఎంతోమంది ఆప్తిమిత్రులను, అన్నిటికంటే ముఖ్యంగా నాకు నా బంగారం, నా అన్విని ఇచ్చింది. అలాంటి ఈ స్కూల్ని, పిల్లల భవిష్యత్తుని నేనెవరి కోసమో భయపడుతూ నాశనం చేయడం అసలు కరెక్ట్ కాదు. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్టే ఈ సమస్యకు కూడా ఏదో పరిష్కారం ఉండే ఉంటుంది. కాకపోతే మనిషికి ఇలాంటి విషయాలలో ఓపిక, సహనం చాలా అవసరం వర్ష. సరే, పొద్దున్నే ఈ గోలంతా ఎందుకు, కానీ ఇంకో 4 డేస్లో స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ కదా, ఆ ఏర్పాట్లన్నీ నీకు మ్యాథ్స్ టీచర్కి అప్పగించారు కదా, ఎంతవరకు వచ్చాయి మీ ఏర్పాట్లు అని అడిగింది ప్రేమ వర్షను డైవర్ట్ చేస్తూ. ప్రేమ మాటలకు వర్షకు ఏం మాట్లాడాలి కూడా అర్థం కాలేదు. ఆమె చెప్పిన ఒక మాట అక్షర సత్యం. కాకపోతే నిజంగా ఆమె చెప్పినట్టు ఇలాంటి సందర్భాల్లో ఓపిక, సహనం మాత్రమే కాదు, సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం. అందుకే వర్ష ప్రేమను ఒంటరిగా వదిలిపెట్టడం ఇష్టం లేక క్షణక్షణం ఆమెను కాచుకుంటూనే ఉండాలి అని డిసైడ్ అయ్యింది. కాసేపు ఇద్దరు మాట్లాడుకున్నాక ఎవరి క్లాసెస్ వాళ్ళు వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్ టైం అవుతుండగా అన్వి కోసం ఆ బుజ్జిదాని క్లాస్కి వెళ్ళిన ప్రేమ వర్షలు అక్కడ జరుగుతున్నది చూడగానే బిగుసుకుపోయారు.
క్షణం పాటు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. కానీ వెంటనే తేరుకున్న ప్రేమ అబ్బాస్ దగ్గర నుండి అన్వీని తీసుకుని కంగారుగా వెనక్కి వచ్చేసి భయంగా కూతురిని తడుముతూ ఏమైంది బంగారం అని అడిగింది. తల్లి ప్రశ్నకు ఆ బుజ్జిది కోపంగా ఎదురు నొప్పితో విలవిలలాడుతూ కోయా డాన్స్ వేస్తున్న అబ్బాస్ని చూసి జరిగింది చెప్పడం మొదలుపెట్టింది. 15 నిమిషాల ముందు అబ్బాస్ ఆదిత్య ఎలా ఉంటాడో తెలియలేదు. కానీ అన్విని చూడడంతో ఆ బుజ్జిదాని క్లాస్ కనుక్కొని ప్రేమను ముందు అన్వికి దూరం చేస్తే ప్రేమ ఆటోమేటిక్గా భర్తను దూరం అవుతుందన్న చెత్త ఆలోచన చేశాడు. ఆ ఆలోచనల్లో భాగంగానే లంచ్ బెల్ మోగడంతో టీచర్ బయటకు వెళ్లడం ఆలస్యం. క్లాస్లో పిల్లలందరితో పాటు బయటకు వస్తున్న అన్విని పట్టుకొని ఆపి తిరిగి మళ్ళీ క్లాస్లోకి తీసుకెళ్ళి పాపా నీకోసం నేను చాక్లెట్ తీసుకొచ్చాను అంటూ అతని దగ్గరున్న 5 స్టార్ తీసి ఇస్తూ అన్వి బుగ్గలు లాగి ముద్దు పెట్టబోతుంటే అప్పటి వరకు బయట వాళ్ళతో మాట్లాడడానికి కూడా ఇష్టపడని అన్వికి అతని బిహేవియర్ చిరాకు తెప్పిస్తుంటే కంట్రోల్ తప్పి తన పక్కనే టేబుల్ మీద ఉన్న షార్ప్గా ఉన్న పెన్సిల్ తీసుకొని అతని అరిచేతిలో తన బలం కొద్దీ కుచ్చేసింది. ఆ బుజ్జిదాని బలమంతా ఉపయోగించిన జస్ట్ పెన్సిల్ లిడ్ మాత్రమే అతని అరిచేతిలో దిగింది. ఆ మాత్రం దానికే ఆ అబ్బాస్ పిచ్చి కుక్క కరిచినట్టు అరవడం మొదలుపెట్టాడు. అరిచేతిలో నిల్చున్న పెన్సిల్ని చూసి భయపడుతూ అన్వి చెప్పిందంతా విన్న వర్ష గట్టిగా విజిల్ వేసి అన్విని దగ్గరకు తీసుకొని ముద్దు పెడుతూ నువ్వు సూపర్ ఏ బుల్లి టపాకాయ్, వాడికి మీ అమ్మ వేయాల్సిన శిక్ష నీ స్టైల్లో ధైర్యంగా వేశావు, కాకపోతే ఇంకాస్త బలంగా దిగి పెన్సిల్ అవతల సైడ్ నుండి బయటకు వచ్చేస్తే భలే ఉండేది అనడంతో అన్వి క్యూట్ స్మైల్ ఇస్తూ నేను చిన్నపిల్లని కదా పిన్ని, అందుకే నా వల్ల కాలేదు, కొంచెం పెద్దయ్యాక మళ్ళీ ట్రై చేద్దాం అని ఇద్దరు ట్రై అని నవ్వుకుంటూ వాళ్ళ నవ్వుకి షాక్ నుండి తేరుకున్న ప్రేమ కంగారుగా కూతురిని దగ్గరకు తీసుకొని ఏంటి బంగారం ఇది ఎందుకు ఇలా చేసావురా, నువ్వు నా బంగారం గుడ్ గర్ల్ కదా, మరి ఇలా ఒక మనిషిని ఎలా హర్ట్ చేయాలని కలిగేవు అని అడిగింది. అబ్బాస్ తమ వైపే కోపంగా చూస్తూ ఉండడంతో భయపడుతూ తల్లి ప్రశ్నకు అన్వి తన నక్షత్రాలంటి కళ్ళను తిప్పుతూ మరేమో నాకు ఆ అంకుల్ అసలు నచ్చలేదమ్మా, పైగా అందరినీ వదిలేసి నా ఒక్కదానికే చాక్లెట్ ఇస్తుంటే ఒకసారి బాబా చెప్పాడు అలా ఎవరైనా చాక్లెట్ కానీ ఇంకేమైనా కానీ ఇస్తే నన్ను కిడ్నాప్ చేయడానికే అని, అందుకే భయమేసి పొడి చేశాను అనింది అమాయకంగా. అన్వి చెప్పిందంతా నిజమే కానీ అని ఆ బుజ్జిదాని కళ్ళల్లో చూస్తుంటే తెలుస్తూ ఉండడంతో తన కూతురిని ప్రేమ ఇంకేమనలేక తమ వైపే కాల్చేసేలా చూస్తున్న అబ్బాస్ని చూస్తూ అయినా మీరు నా కూతురి విషయంలో ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, మీరు మీ హద్దుల్లో ఉంటే మంచిది సార్, కాదు కూడదు అంటూ ఇలానే ప్రవర్తిస్తే మళ్ళీ నా కూతురి జోలికి వస్తే మాత్రం ఈసారి తనలా పెన్సిల్తో కాదు పుదునైన కత్తితో మీ కడుపులో నేనే పొడుస్తాను జాగ్రత్త అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి కూతురిని తీసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రేమ. అబ్బాస్ తనకి వార్నింగ్ ఇచ్చి వెళ్తున్న ప్రేమను కసిగా చూస్తూ నేను ఊరికే వదిలిపెట్టాను ప్రేమ, ఇన్నాళ్ళు నీ అమాయకత్వం చూసి నేను నా సొంతం చేసుకుంటే సరిపోతుంది, చచ్చినట్టు నా దగ్గరే పడుంటావు అనుకున్నాను, కానీ నువ్వు నేను అనుకున్నంత అమాయకురాలువేం కాదు, నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు అనుకొని పళ్ళు నూరుతూ ఉన్నాడు. ప్రేమ అన్విలు అక్కడి నుండి వెళ్ళిపోయినా అక్కడే ఉన్న వర్ష అబ్బాస్ నీచపు చూపుని చూస్తూ ముందు ప్రేమను చూసి ఆ చూపు మార్చుకోకపోతే నేనే నీ గుడ్లు పీకేస్తాను, ఇకనైనా నీ పని నువ్వు చూసుకుంటే ప్రాణమైనా మిగులుతుంది, లేకపోతే ఇప్పుడు చూసావు కదా ఏం జరిగిందో, అంతకు మించిన శిక్ష విధిస్తే ఆ మిగిలిన ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి అనగానే అబ్బాస్ కోపంగా ఏంటి రెచ్చిపోతున్నావు, ఎవరిని చూసుకొని ఈ పొగరు మీకు అని అడిగాడు. అతని కోపాన్ని వర్ష ఏమాత్రం లెక్క చేయకుండా ఒకరి అండ ఒకరు చూసుకొని రెచ్చిపోవాల్సిన అవసరం మాకేం లేదు, మా వరకు మేమే ఎక్కువ, అయినా అవన్నీ పక్కన పెట్టి ముందెళ్ళి ఆ గాయానికి ట్రీట్మెంట్ చేయించుకో, ఏ సెప్టిక్ అయినా అయితే ఆ హస్తం తీసి పడేస్తారు, దరిద్రం వదిలిపోతుంది, అప్పుడు అన్ని పనులు ఒకే చెత్త చేసుకోవాల్సి వస్తుంది అనడంతో అప్పటి వరకు నొప్పి మర్చిపోయిన అబ్బాస్కి వర్ష మాటలు భయం పుట్టిస్తుంటాయి. కంగారుగా అక్కడి నుండి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పరుగు పెట్టాడు. వర్ష ప్రేమ అన్విల దగ్గరకు వెళ్ళేసరికి ప్రేమ కూతురికి భోజనం తినిపిస్తూ ఇంకెప్పుడు ఇలా చేయకు బంగారం అంటూ కూతురికి చెబుతూ భోజనం తినిపించేసి వర్ష యాన్యువల్ ఫంక్షన్కి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవడానికి వెళ్తే ప్రేమకి కూతుర్ని క్లాసులో వదలడానికి ధైర్యం సరిపోక ప్రిన్సిపల్ పర్మిషన్ తీసుకొని కూతుర్ని తనతో పాటే తను చెప్పే క్లాసెస్కి తీసుకెళ్లి అన్విని తన ఎదురుగానే ఫస్ట్ బెంచ్లో కూర్చోపెట్టుకుంది. ఆల్రెడీ స్కూల్లో చాలా వరకు ప్రేమకు పెళ్ళైన విషయమే కాదు అన్వి తండ్రియే ప్రేమ పెళ్లి చేసుకుందన్న విషయం కూడా తెలియడంతో ప్రేమను అమితంగా ఇష్టపడుతూ అభిమానించే పిల్లలందరూ అన్విని కూడా స్పెషల్గా ట్రీట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు అన్వి ప్రేమతో కలిసి క్లాస్లోకి వచ్చేసరికి పిల్లలందరూ సరదాగా ఆ బుజ్జిదాని చుట్టూ చేరిపోయారు. అన్వి కూడా అందరినీ అన్నయ్య అక్క అంటూ ముద్దుగా వాళ్ళ కబుర్లు చెప్తూ ఉంది.
కానీ 5 నిమిషాల్లోనే ప్రేమ క్లాస్ స్టార్ట్ చేయడంతో ఎప్పటిలా బుద్ధిగా కూర్చొని క్లాస్ వినడం స్టార్ట్ చేశారు పిల్లలందరూ. అలా సాయంత్రం వరకు ప్రేమ తన కూతుర్ని తనతో ఉంచుకొని స్కూల్ అవ్వగానే ప్రేమ అన్విని తీసుకొని బయట గ్రౌండ్లోకి వచ్చేసరికి వర్ష కూడా తన వర్క్ ముగించుకొని వీళ్ళ దగ్గరికి వచ్చి నిలబడింది. వర్షను గమనించిన ప్రేమ అదితి గురించి ఆలోచిస్తూ దిగులుగా ఉండడంతో ఆమె దిగులుకి కారణం అబ్బాస్ అనుకున్న వర్ష ఇది ఇప్పుడిప్పుడే కాస్త సంతోషంగా ఉంటుంది అని సంబరపడేలోపే ఈ నికృష్టుడు మళ్ళీ తగలబడ్డాడు. అసలు వీడు ఆ యాక్సిడెంట్లో పోయినా పీడ వదిలిపోయేది, ఆ దరిద్రుడు అని తిట్టుకుంటూ అంతలోనే అదితి గుర్తొచ్చి అసలు ఈ విషయం బావకి చెప్తే బెటరేమో అని ఆలోచిస్తూ ఉండగానే వైభవ్ అదితిల కారు అక్కడికి రావడంతో డ్రైవింగ్ సీట్లో ఉన్న వైభవ్ని చూస్తూ వర్ష ఇక తల కూడా ఎత్తకుండా ప్రేమ అన్వీలకు బాయ్ చెప్పి వెంటనే అక్కడి నుండి పార్కింగ్ ఏరియాకి వెళ్ళిపోయింది. వర్ష అలా వెళ్ళిపోయేసరికి వైభవ్కి చాలా బాధగా అనిపించింది. తనని అలా వర్ష అవాయిడ్ చేస్తుంటే ఆ బాధను భరించడం వైభవ్ వల్ల కాలేదు. కానీ అంతలోనే తులసి గారు వర్ష ఇదంతా తన మనసు చంపుకొని తన పేరెంట్స్ పరువు కోసమే చేస్తుంది అని చెప్పడం గుర్తొచ్చి ఇంకో 10 డేస్లో అమ్మ వాళ్ళు తిరిగి వచ్చేస్తారు, అప్పుడు డైరెక్ట్గా మన పేరెంట్సే మనల్ని ఒకటి చేస్తారు అని తనకి తాను సర్ది చెప్పుకొని ప్రేమ అన్విలు కారు ఎక్కడంతో కార్ స్టార్ట్ చేశాడు వైభవ్. ఎవరికి వారు దిగులుగానే ఉండడంతో ఎవరూ పక్కవారిని గమనించే స్థితిలో లేరు. బెంగళూరు ప్రేమతో మాట్లాడిన దగ్గర నుండి ఎందుకో నిశ్చయ్ మనసంతా గందరగోళంగా ఉండడంతో మరుసటి రోజు ఉదయమే వైభవ్కి కాల్ చేసి మామూలుగా మాట్లాడాడు. డైరెక్ట్గా ప్రేమ అతిథులు ఎలా ఉన్నారు అని అడిగి అతన్ని కూడా కంగారు పెట్టడం ఇష్టం లేక వైభవ్ మాటలు మామూలుగానే ఉండడంతో ఒకవేళ తనే భ్రమపడుతున్నాడేమో అనుకుని కష్టంగానే తనకి తాను సర్ది చెప్పుకొని వర్క్లో బిజీ అయిపోయాడు. దీక్షకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళతో పార్ట్నర్షిప్తో చేస్తున్న ప్రాజెక్టు మీదే కాన్సన్ట్రేషన్ అంతా పెట్టడంతో అది ముందడుగులో ఉంది. డైలీ దీక్ష కూడా నిశ్చయ్ ఆఫీస్కి వచ్చి అతనితో కలిసి అతని క్యాబిన్లోనే ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంది. ఇద్దరూ మౌనంగా ఒకరి సాంగిత్యాన్ని మరొకరు మౌనంగా ఆస్వాదిస్తున్నారే కానీ ఏ ఒక్కరూ మళ్ళీ నోరు విప్పి బిజినెస్ గురించి ప్రాజెక్ట్ గురించి తప్ప తమ ప్రేమ గురించి మాట్లాడుకుంది లేదు. ఇదిలా ఉండగా అదే రోజు మధ్యాహ్నం సుమన్ గారు ఒక ఇన్విటేషన్తో నిశ్చయ్ ఆఫీస్లో అడుగుపెట్టారు. ఆయన్ని చూడగానే చిరునవ్వుతో ఆయన్ని ఇన్వైట్ చేసి కూర్చోపెట్టి మాట్లాడుతూ ఏంటంకిల్ ఏదైనా ఇంపార్టెంట్ పని మీద వచ్చారా అని అడగడంతో ఆయన అదే చిరునవ్వుతో తన వైపే అమయోమయంగా చూస్తున్న కూతుర్ని చూస్తూ నా కూతురు ఎలాగో పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోవాలి అని నిర్ణయించుకుంది నిశ్చయ్. ఏ విషయంలోనూ తన నిర్ణయాన్ని కాదనలేని నేను ఇందులో కూడా కాదనలేకపోయాను. అందుకే కూతురి పెళ్లి విషయంలో కన్న కలలు అన్నీ నా తమ్ముడి కూతురి పెళ్లి విషయంలో తీర్చుకుందామని అనుకున్నాను. నా చిన్ని కూతురి పెళ్లి అంటూ తనతో పాటు తెచ్చిన ఇన్విటేషన్ కార్డు నిశ్చయ్ చేతికిస్తూ నువ్వు తప్పకుండా రావాలి నిశ్చయ్ అని చెప్పేసి తన మాటలకి గట్టు తెగడానికి సిద్ధంగా ఉన్న కూతురి కళ్ళను చూసి వెంటనే అక్కడి నుండి బయలుదేరారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాకు పనుంది అంటూ సహనా ఇంట్లో తన ఫ్రెండ్ నుండి మెయిల్ రావడంతో ఆతృతగా మెయిల్ ఓపెన్ చేసి సహనాకు అదితి ప్రేమలు బానే ఉన్నారు అని తెలియడంతో సహనం లేని సహనా మళ్ళీ ఆ గదిలో ఉన్న విలువైన వస్తువులన్నింటినీ నేలపాలు చేసి పిచ్చిగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది. పక్క రూమ్లోనే ఏదో వర్క్లో బిజీగా ఉన్న మైకేల్ సహనా రూమ్లో నుండి వస్తున్న సౌండ్ విని భయపడి కంగారుగా ఆమె దగ్గరకు వెళ్ళేసరికి ఆమె ఇంకా అలా పిచ్చిగా బిహేవ్ చేస్తూనే ఉంది. ఆమె తీరు చూసిన మైకేల్కి మళ్ళీ ఆమె అనుకున్నదేదో జరగక అలా ప్రవర్తిస్తుంది అని అర్థం కావడంతో కష్టంగా ఆమెను కంట్రోల్ చేసి దగ్గరకు తీసుకొని బాధగా ఎందుకు సహనా ఎవరినో ఏదో చెయ్యాలి అన్న ఆలోచనల్లో నిన్ను నువ్వే కష్టపెట్టుకుంటూ నిన్ను చూసి నేను బాధపడాలా చేస్తున్నావు, ఎందుకు ఇదంతా ఇలా చేయడం వల్ల నీకేం మిగిలింది అని అడిగేసరికి సహనా మైకేల్ చుట్టూ చేతులు బిగించి గట్టిగా ఏడుస్తూ నా లైఫ్ ఇలా కావడానికి కారణం అయినా ఆ నిశ్చయ్ ప్రేమలను ఊరికే వదిలిపెట్టను, అది లైఫ్లో నన్ను దాటి ఇంకో ఆడది అడుగుపెట్టింది అంటే వాళ్ళు ప్రాణాలతో ఉండకూడదు అనుకుంటూ బాగా స్ట్రెస్ తీసుకోవడం మైకేల్ హృదయం మీదే స్పృహ తప్పి పడిపోయింది సహనా. బృందావనం ఇంటికి చేరుకోగానే అదితి నిన్నట్లానే డైరెక్ట్గా తన రూమ్లోకి వెళ్ళి లాక్ చేసుకోవడంతో అతని వెనకే ఇంట్లో అడుగుపెట్టిన ప్రేమ ఆ డోర్ చేసిన శబ్దానికి బాధపడుతూ కూతుర్ని తీసుకెళ్ళి స్నానం చేయించి రెడీ చేసి తీసుకొచ్చి స్నాక్స్ పెట్టి వైభవ్కి కాఫీ పెట్టి ఇచ్చి కూతురి చేత హోంవర్క్ చేయిస్తూ డిన్నర్కి ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే వదిన నా బంగారు తల్లి చేత నేను హోంవర్క్ చేయిస్తాను, నువ్వు ఇబ్బంది పడకుండా వంట పని చూసుకో
అనడంతో ప్రేమ చిన్న స్మైల్తో కిచెన్లోకి వెళ్ళి వంట పనిలో బిజీ అయిపోయింది. ఇటు ఈ బాబాయ్ కూతురు ఇద్దరూ కలిసి తొందరగా హోంవర్క్ కంప్లీట్ చేసుకొని ఆటలు మొదలుపెట్టారు అల్లరి చేస్తూ. అటు రూమ్లోకి వెళ్ళిన అదిత్ 3 రోజులుగా ప్రేమ లేని ఆ రూమ్లో ఆమె ప్రెజెన్స్ లేక చికాకు ఫీల్ అవుతూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. అసలు తన పరిస్థితి ఏంటో తనకి అర్థం కాక ఇరిటేట్ ఫీల్ అవుతూ ఆ ఫ్రస్ట్రేషన్ ఎలా తీర్చుకోవాలో కూడా అర్థం కాక చాలా చిరాగ్గా ఫీల్ అవుతున్నాడు. ముందు ఫ్రెష్ అయితే అన్న కాస్త రిలాక్స్గా అనిపిస్తుందేమో అని తన వార్డ్రోబ్ నుండి నైట్ ట్రాక్ తీసుకొని డోర్ వేస్తూ ఉండగా న్యూస్ పేపర్స్ ర్యాప్ చేస్తున్న ఒక పోర్ట్రేట్ అందులో నుండి కింద పడడంతో అది చేతిలోకి తీసుకొని డోర్ వేసి బెడ్ మీద కూర్చున్నాడు.